దానికి మా అత్తయ్యతో పని ఉంది, వెలిగించేయమ్మా. మరింటి పెద్దమ్మ గారు లేకపోతే ఎలా అండి? లోపలేదో పనిలో ఉండుంటుందిలే మంగా, వెలిగించాకొచ్చి చూస్తారులే. నువ్వు కాని గంగా. అలాగేనండి. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఎక్కడుంది ఇవిడా? అది వెలిగిస్తే గెలిచేస్తుందేమో. గంగా, లేట్గా వచ్చినా కరెక్ట్ టైంకి వచ్చింది. ఎస్, విన్నర్ నేనే. ఎందుకు ఆపారు మహాదేవి గారు? పద్ధతి ప్రకారం అన్ని పద్ధతిగా జరగడానికి మా ఇష్ట ప్రకారం జరిగిన పెళ్లి కాదండి. అందుకు పెద్దమ్మ గారు, పెళ్ళనేది అయిపోయినాక మీ ఇష్టాలను పక్కన పెడితే పద్ధతులు పద్ధతి ప్రకారమే అయిపోవాలి, అంతే. ఏంటి అంతే? మా మనసులో నువ్వు లేవు. మీ తమ్ముడు గారు అభ్యంతరం చెప్పలేదు కదండి. మరే అత్తయ్య, నాన్న మౌనంగా వెళ్ళిపోయారు కదా, వెంకట్ అది అంగీకారమే అన్నాడు. ఇంకేంటి, దీపం వెలిగిస్తే తప్పేంటి? కరెక్టే కదా అత్తయ్య. మీ మాటలు నా దగ్గర చెప్పకండి. అందరూ కలిసి నన్ను ఒప్పించాలని చూడకండి. ఒప్పుకోకు. సమస్య లేదు. మా అంతగా మేము చెబితే గాని ఇక్కడ ఏ తంతు జరగకూడదు. అందుకు నేను ఒప్పుకోను. సరే పెద్దమ్మ, మీ అంతటా మీరు చెప్పేదాకా నాన్న ఏం చేయను. మీకు మీరుగా అమ్మా గంగా దీపం వెలిగించమ్మా అని చెప్పే వరకు వెలిగించును. ఒట్టు. అయితే ఆ ఒట్టు మీదే ఉండు. ఈ జన్మలో నేను అమ్మా గంగా దీపం వెలిగించు. థ్యాంక్స్ పెద్దమ్మా, ఇంత తొందరగా మీరు ఆ మాట అనేస్తారు అనుకోలేదు. ఏ తమాషాగా ఉందా? నేనెక్కడన్నాను? ఏంటత్తయ్య అన్నారు, మేము విన్నాము. అంటేనే కదా గంగ వెలిగించింది. రేయ్, వెలిగించు అని నేను చెప్పను అని చెప్తున్నాను. ఆలోపే వెలిగించేసింది. అవునా? నాకేం తెలుసు. అయ్యో, సర్లేమ్మా, తెలియక జరిగిన దానికి నువ్వేం చేస్తావు? మరే నేనింకా పెద్దమ్మ గారు శాసించారు, ఈ గంగ పాటించాలని వెలిగించేశాను. అయిపోయిందిగా గంగా, పద్ధతి ప్రకారం మంచిదే. కోడలుగా ఇంటికి దీపం వెలిగించావు. హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉంది వెలిగించేసినందుకు.
నాకు మాత్రం ఛీ! బాధ పెట్టినట్టున్నాను. నువ్వేంటో తెలుసుకుంటారులే అమ్మా, నువ్వేం బాధపడకు. సరే బావగారు. రామమ్మ, నా చేత్తో పాలు పొంగించి కాఫీ పెడతాను, తాగుదు గాని. ఇప్పుడేం వద్దు తల్లి, నేనిక బయలుదేరుతాను. అప్పుడేనా? ఉండాల్సి వస్తుందేమో అనుకున్నానమ్మా. ఇక్కడ చూశాక నా అవసరం నీకు రాదని అర్థమవుతోంది. నా అవసరం ఉంటే ఫోన్ చెయ్యమ్మా, వాలిపోతానుగా. మీరేం కంగారు పడకండి నానమ్మా, మేము ఉన్నాంగా, జాగ్రత్తగా చూసుకుంటాం. జాగ్రత్తమ్మా, జాగ్రత్త సిద్ధు. వస్తాను, వస్తాను తల్లి. జాగ్రత్తగా చూసుకో. కోడలివన్న ముద్ర దీపంతో వెలిగించుకోగలవా? ఎలిగితే చూసావుగా, నా దారి రహదారి రోటేసేసా, నా బండే వెళుతుంది. ఏదెదురొచ్చినా తుక్కు తుక్కే. ఏ ఏటి మొహం మాడిపోయినది? మాటలు రావట్లేదా? గొంతుపై ఉన్న ఛాలెంజ్ గుర్తొచ్చినాదా? ఓడిపోయావు కదా, ఏం మాట్లాడతావని తొక్కుతుందా? నవ్వకు, నువ్వు చేసింది మోసం. చూడండి, మోసం గురించి మంగ మాట్లాడుతుంది. అవ్వా, ఇప్పటిదాకా తమరు చేసిందేంటి? మోసం కాదా? నేను మొదలెట్టేసరికి అది మోసం అయిపోయినదా? న్యాయాన్ని అన్యాయంతో గెలవాలనుకున్నది నువ్వు. అన్యాయాన్ని
న్యాయంతో గెలవాలనుకున్నది నాను. ఓ మెట్టు ఎక్కేశాను అని నువ్వనుకుంటున్నావు. దీపం వెలిగించినంత మాత్రాన వాళ్ళు మనస్ఫూర్తిగా నిన్ను కోడలిగా అంగీకరించేశారని అనుకోకు. ఇక ప్రతి మెట్టు సాఫీగా ఉంటుందని ఊహించుకు. నీ ఊహకు అందనివి జరుగుతూనే ఉంటాయి. అవి నీ ఊహల్లోనే పోతాయి. ఒక్కసారి గెలిస్తేనే ఇంత గర్వమా? ఇంకా గెలిపే నాకుండేది మంగా. ఈ మగ ఊరుకోదు. ఈ గంగ ఊరికే ఉండదు. దీపం వెలిగించినట్టే వెలిగించేస్తాను. లేని మనసుల్లో స్థానాన్ని సంపాదిస్తా. అది ఒక 5 ఒత్తులు పెట్టి వెలిగించినంత సులువు కాదు గంగా. సులువుగా గెలవడం నాకు ఇట్టముండదు మంగా. కరెక్ట్ పోటీ లేకపోతే ఉత్తుత్తికే ఊరికినే గెలిపొచ్చేత్తది. చిరాగ్గా ఉంటది. అబ్బా, ప్రత్యర్థి మరీ ఇంత వీక్గా అనిపిత్తది. బాగోదు. అబ్బా, యాక్. ఏటి రగిలిపోతున్నదా? ఏదన్నా టాస్క్ ఇచ్చేద్దాం అనిపించినదా? ఇచ్చే ఇవ్వు. చేతులు చిమచిమలాడిపోతున్నాయి. మరీ ఇంత ఉబ్బలాట పడుతూ ఉంటే ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఇస్తా. హ, చెప్పిస్తావా చెప్పకుండా ఇస్తావా? దేనికైనా నాను రెడీ. ఈసారి చెప్పే ఇస్తా. నీకు చెప్పు దెబ్బలే తినిపిస్తా. హ, అబ్బో, అంత పెద్దదా? హా, దీపం దగ్గర మహాదేవిని చేసినట్టు నువ్వు చెయ్యలేవు. మావయ్య గారితో ఈ ఆట. చేంట ఆట. దంపతులుగా ఆయన ముందుకెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. ఏంటి సడన్ గా ఆగిపోయావు? కుదిరేది కాదని అర్థమైపోయిందా? ఓడిపోవడం ఖాయమని తెలిసిపోయిందా? నీకే తెలియట్లా. ఈ గంగ ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే గెలుతా. సూత్తా ఉండు. హా, 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 హా. ఆశీర్వాదమేగా, ఇంతే. హా, 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 హా. ఏంటి దీని ధీమా? ఎలా ఆశీర్వాదం తీసుకుంటుంది? తీసుకోకూడదు, తీసుకోకూడదు. I'll call you back రా. బాయ్. ఏంటి గంగా? నాకు సాయం చేద్దావా? అడుగుతావేంటి గంగా? చేయమని చెప్పాలి గాని. ఆ, అంటే ఇంకేమో ఆలోచించే గంగా. ఏం చేయాలో చెప్పు. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మనం ఆశీర్వాదం తీసుకోవాలి. హా? గంగా, ఏంటి సిద్ధు, ఆర్డర్ అయ్యి చేసేద్దా అన్నట్టు మాట్లాడి ఇప్పుడు అలా మొహం మార్చావేంటి? అది కాదు గంగా. నాన్నకి మన మీద ఇంకా కోపం తగ్గలేదు. ఏదో వెంకట్ దయ వల్ల ఇంట్లోకి వచ్చాం గాని ఈ సిచ్యువేషన్లో ఆశీర్వాదం అంటే నేను అడిగితే ఇవ్వరు గాని కొడుకు అడిగితే కాదలేరు కదా సిద్ధు. ఒక్కగానొక్క కొడుకువి, కరగరా? ఒక్క రోజులో అంటే కష్టం గంగా. కష్టమని ఏది చేయకుండా ఉండకూడదు కదా సిద్ధు. ఇలానే అనుకుంటే ఏ రోజు ఏది చేయలేము. విరిగిన మనసులు అలానే ఉంటాయి. ఉన్న కోపం ఏడికి పోదు. కరెక్టే, కానీ నాకెందుకో ఏది కాదు, వచ్చిందే ఎందుకు. ఊరికే ఉంటే ఎలా? ప్రయత్నిద్దాం సిద్ధు. పోతే పోయేది ఒక ప్రయత్నమే కదా. ఫలితం వస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పు. పాయింటే. ఓ అంటూ తలపి ఇంకా ఈడే ఉండవే, రా. నాన్న ముందుకెళ్ళగానే ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను.
అక్కడికి వెళితే అదే వస్తుంది సిద్ధు. పద, మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. ఆశీర్వదిస్తే బావుండు. రా. సరే. కొడుకు అడిగాడని ఆశీర్వదించేస్తాడు. ఆగావేంటి గంగా? ఆశీర్వాదం తీసుకోవాలంటే అక్షింతలు కావాలి కదా సిద్ధు, తెస్తానుండు. పద సిద్ధు. డాడ్, డాడ్, అది లోపలికొచ్చినంత మాత్రాన నా మనసులో చోటు సంపాదించుకున్నాను అనుకోకండి మీరు. అది ఈ జన్మకి జరగదు. మామయ్య గారు, మేం చేసింది తప్పే, కానీ తప్పని నువ్వే ఒప్పుకున్నావు కదా, మళ్ళీ కానీ ఏంటి? నీ మొహాలు చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు. వెళ్ళండి. మీ ఆశీర్వాదం కావాలి మామయ్య గారు. ఎందుకు కావాలి? పెళ్లికి నా అంగీకారం అవసరం లేనప్పుడు ఇప్పుడు నా ఆశీర్వాదం మీకెందుకు? దూరమైనట్టే ఉండండి, దగ్గర అవ్వాలని ప్రయత్నించకండి. డాడ్, నువ్వు మాట్లాడకరా. ఈ పెళ్లితో పరాయివాడు అయిపోయావని చెప్పాను కదా, నువ్వు అలాగే ఉండు. బంధాల్ని కలపాలని చూడకరా, అవి తెగిపోయి చాలాసేపు అయింది. అలా మాట్లాడకండి మామయ్య గారు. మీ విలువ తగ్గించాలన్నది మా ఉద్దేశం కాదు. మా పరిస్థితి అలాంటిది. ఆ పరిస్థితి తెచ్చింది నువ్వే కదా. అందులో నేను చేసిన తప్పేమీ లేదు మామయ్య గారు. నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు గాని వెళ్ళండి. మీ ఆశీర్వాదం తీసుకోకుండా ఎలా వెళ్తాం మామయ్య గారు? ఇప్పుడు వెళతారా లేదా? కోపంతో కాకుండా కొత్త కోడల్ని ఆశీర్వదించాలన్న ఆనవాయితీతోటన్నా. ఆపో! మీరుండే ఒక్కొక్క క్షణం నాలో ఆగ్రహాన్ని రెట్టింపు చేస్తుంది. తర్వాత నేను దాన్ని కంట్రోల్ చేసుకోలేను. మర్యాదగా వెళ్ళండి. అది కాదు మామయ్య గారు. ప్లీజ్ డాడ్, ఆశీర్వదించండి డాడ్. ఆశీర్వదించండి మామయ్య గారు. మీ ఆశీర్వాదం కోసం ఎంతో ఆశగా వచ్చాం డాడ్. అవును మామయ్య Please, Dad. గారు. ఆశీర్వదించండి మామయ్య గారు. ప్లీజ్ డాడ్, ఆశీర్వదించండి డాడ్. డాడ్ ప్లీజ్, ఆశీర్వదించండి మామయ్య గారు. ప్లీజ్ మామయ్య ప్లీజ్ గారు. డాడ్, డాడ్ ప్లీజ్. ఏయ్! మీరు మారని నాకు తెలుసురా. పోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇది నా ఊహ. అబ్బా, రియల్ గా మాత్రం అదే జరగాలి. ఆ గంగ మాత్రం గెలవకూడదు. ఎంతసేపు ఏంటి గంగా? రేవు సిద్ధు, కలుపుకొని వస్తున్నాను. సరే పద. డాడ్ ప్లీజ్. ఈ డాడీకి నువ్వు నచ్చింది చేస్తుంటే ఇలా బ్రతిమలాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదురా. అయినా నేను ఒకడున్నానని మీకు గుర్తుంటే కదా, నేను కూడా నా కొడుకును మర్చిపోయానులే. అలా మాట్లాడొద్దు డాడ్. అసలు నీతో మాట్లాడనేకూడదు. కావాలని చేయలేదు మామయ్య గారు. వేరే దారి కనపడక మీరు మాకు అక్కర్లేదు అన్న ఉద్దేశమే మాకు లేదు. అలా అనుకుంటే మీ దగ్గరకు వస్తామా? మీ ఆశీర్వాదమే కోరుకుంటామా? నీ కళ్ళబొలి మాటలు నా దగ్గర చెప్పొద్దు. నీ మాట వినేవాడు ఉన్నాడుగా, వాడికి చెప్పు.
తనకి మీరంటే ప్రాణం మామయ్య గారు. ప్రాణంలో ఇప్పుడు తమరున్నారు కదా, ఈ ప్రాణంతో మీకు లెక్కలేదు కదా. మీరలా మాట్లాడడంలో అర్థం ఉంది. ఉంది అన్నప్పుడు ఇంకా నా దగ్గరికి ఎందుకు రావడం? నాకు ఇష్టం లేదని తెలిసిందిగా, వెళ్ళండి. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మామయ్య. ఏ హోప్తో అడుగుతున్నా? మిమ్మల్ని చూడ్డానికే ఇష్టపడిన నేను ఆశీర్వాదం ఎలా ఇస్తాననుకున్నావు?